దాంతోపాటు జనగాంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభ సందర్భంగా ఇక్కడ అనేక మంది కార్యకర్తలను ఆ రోజు లాఠీచార్జ్ చేయడము, అరెస్ట్ చేయడం, జిల్లా అధ్యక్షుడు పాపారావు గారు ఇన్ఛార్జ్ ఉన్నారు, పాపారావు గారు వారిని కూడా 2 రోజుల పాటు అరెస్ట్ చేయడం, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం, ఇదే విధంగా అనేక ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. మనం ఆ రోజే చెప్పినాం, జనగాంలో భారతీయ జనతా పార్టీ లేనే లేదన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పినా మళ్ళీ చెప్తున్నాం. ఇదే జనగాంలో మార్చి చివరి వారంలో కానీ సమయం పరిమితం బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి కూడా ఈరోజు నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ విషయాలను మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రజా సంగ్రామ యాత్ర, ఈ నెల 6వ తారీఖు నాడు పార్లమెంటు స్థాయి సదస్సులు నిర్వహించాలనే ఉద్దేశంతో వారానికి ఒక పార్లమెంట్ సదస్సు 15 సదస్సు అని చెప్పి ఆలోచిస్తున్నాం. దాంతోపాటు ముందుగా ఏప్రిల్ 6 రోజు హైదరాబాద్ పార్లమెంటు స్థాయి సమావేశం, మార్చి 6 రోజు హైదరాబాద్ పార్లమెంటు స్థాయి సమావేశం ఇదే భాగ్యనగరంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ విషయాలు మనం జాగ్రత్తగా మనం గమనించి మనం ఈ కార్యక్రమం విజయం చేసే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు ఇప్పటివరకు మన శివప్రకాష్ మన అనేక విషయాలు మనం స్పష్టం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక ధైర్యం లేక టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అరాచకాలకు పాల్పడుతుందో, పోలీసుల ద్వారా ఏ విధంగా ఒక భయానక వాతావరణం సృష్టించి కార్యకర్తలను దాడులు చేసే ప్రయత్నం చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. నిన్న సభలో ఇవ్వడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లాలో ఒక మంత్రి ఆయన తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి చెప్పి ఫిర్యాదు చేసిన తర్వాత ఎన్నికల కమిషన్ స్పందించింది. ఇప్పుడు జాతీయ ఎన్నికల కమిషన్ దగ్గర అది పెండింగ్లో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు టీకా గారు ఇప్పుడు చెప్తా ఉన్నారు, ఇటువంటి పరిస్థితుల్లో ఎంత దిగజారి బరిదగించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి జిల్లా స్థాయి ఎస్పీకి ఆదేశాలు జారీ చేసి ఎవరైతే ఫిర్యాదు చేసినో, ఎవరైతే గవాయినారో వాళ్ళందరూ కూడా 4 రోజుల క్రితము పోలీస్ అధికారులు ఎవరిని కిడ్నాప్ చేసి ఇళ్లలో కూడా కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళి నిన్న భారతీయ జనతా పార్టీ స్పందించిన తర్వాత నిన్న రిమాండ్ చేయడం జరిగింది. 6 కూడా వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు, కేవలము అక్కడ ఆ మంత్రి చేస్తున్న అకృత్యాలను, పేదల పట్ల మంత్రి చేస్తున్న అకృత్యాలను, కబ్జాలను, అవినీతి భాగవతాన్ని సహించలేక భరించలేక ఈరోజు ఇలా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా చట్టానికి లోబడి ఇలా ఫిర్యాదు చేసి ఆ మంత్రి మీద ఫిర్యాదు చేస్తే ఆ మంత్రి మీద ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకునేటువంటి పరిస్థితిలో ఈరోజు ఆ 6 వ్యక్తులను ఇలా పోలీస్ అధికారులకు కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళడం ఎంతవరకు సమంజసమో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ఈరోజు ఏం కేసు అంటే 307 కేసు పెట్టే స్థాయికి వచ్చినట్టే ఒకసారి గుర్తుంచుకోవాలి. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన ఏంటంటే 307 కేసులు పెట్టి ఇంకా 2-3 కేసులు పెట్టి 4,000 కేసు పెట్టి వీళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి ఈ వ్యక్తులకు పీడీ యాక్ట్ పెట్టి ఈ విచారణ జరిపేంత సమయంలో కూడా వాళ్ళని జైల్లో ఉంచడమే ఒక ప్లాన్గా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎంఓ ఆఫీస్ వచ్చిన ఆదేశాలు. పీడీ యాక్ట్ పెడితే 1 సంవత్సరాల పాటు బయటికి రాడు, కోర్టులో కేసేసి కూడా చట్టపరంగా కొట్టాడాల్సి వస్తుంది. కాబట్టి ఈ విచారణ ఎన్నికల కమిషన్ విచారణ జరిగేంతసేపు కూడా ఈ 6 వ్యక్తులను జైల్లో ఉంచడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టిన పథకం ఇది. సిగ్గుండాల కొంచెం టీఆర్ఎస్ పార్టీ నాయకులు సిగ్గుండాల కొంచెం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా కొంతమంది యువకులు ఒకటి నీ మంత్రి యొక్క అవినీతికి వ్యతిరేకంగా నీ మంత్రి అక్రమ పద్ధతిలో అడ్డదారిలో గెలిచిండు అని చెప్పి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి అని చెప్పి ఫిర్యాదు చేస్తే నువ్వు దానికి చట్టబద్ధంగా కొట్టాడేటువంటి ధైర్యం లేక అడ్డదారిలో గెలిచిన మంత్రిని సమర్థిస్తూ ఇవాళ అమాయకుల మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టే ప్రయత్నం చేయడం ఇంతకన్నా సిగ్గుచే కాదు. అది కూడా ఒక ముస్లిం యువకుడిని చంపే ప్రయత్నం చేసేదట, ఒక ముస్లిం యువకుడిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసేదట. ఏం హత్యాలు లేవు,
ఎక్కడ ఇంజురీస్లో గాయపడ్డ వ్యక్తి ఎవరో తెలియదు, వాడు ఏ హాస్పిటల్ పెట్టాడో తెలియదు, వాడికి ఎక్కడ దెబ్బలు తాకినో తెలియదు, ఏం తెలియకుండా ఏకంగా ఇలా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఆ యువకుని ఇబ్బంది పెట్టి పని చేస్తే ఇంతకంటే మూర్ఖత కాదు. అందుకే ఎట్టి బస్సులో ఆ జిల్లాలో తీవ్రంగా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఆ మంత్రి రాజా మహేశ్వర్ కూడా భారతీయ జనతా పార్టీ వెనుకడు పోయిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. కర్మన్ ఘాట్లో అదే జరిగింది, కర్మన్ ఘాట్లో అదే జరిగింది. ఈరోజు మొన్న దాడి చేసిన వ్యక్తులను, గోమాతను హత్య చేసే వధించే వ్యక్తులను అడ్డుకునే ప్రయత్నం చేస్తే, పోలీసులకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తే, ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, గోరక్షకుల మీద తల్వార్లు పెట్టి దాడి చేసే ప్రయత్నం చేస్తే, హనుమాన్ దేవాలయంలో వెళ్ళి ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తే, హత్య చేసే వ్యక్తులను తప్పించి ఇప్పుడు ఎవరైతే గోవులను రక్షించే ప్రయత్నం చేసి గోవధ చేసే ప్రయత్నం చేసిన వ్యక్తులకు పోలీసులకు సమాచారం ఇచ్చిన వ్యక్తులను ఇవాళ నాన్ బెయిలబుల్ కేసు పెట్టి నిన్న 7 రిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నాం, కేవలం దీంతో ఆగదు భారతీయ జనతా పార్టీ ఉద్యమం. రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో నీ శాసన సభ్యులు, నీ మంత్రులు పడుతున్న అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా ఎవరు 2014లో అఫిడవిట్ ఇస్తాం, 2018లో ఇప్పుడున్న నీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చిన అఫిడవిట్ బయటకు ఇస్తాం. అప్పుడు ఒక్కొక్కరి ఆస్తి ఎంత, ఇప్పుడు ఒక్కొక్కరు అడ్డగోలు సంపాదించిన ఆస్తి ఎంత, పూర్తి వివరాలు సేకరిస్తాం. మీ నియోజకవర్గాల్లో తప్పకుండా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉద్యమించాల్సిందే. మంత్రులకు వ్యతిరేకంగా, మంత్రుల అవినీతి వ్యతిరేకంగా, శాసన సభ్యుల అవినీతి వ్యతిరేకంగా, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల యొక్క నాయకుల యొక్క అవినీతికి వ్యతిరేకంగా ఎట్టి బస్సులో ఉద్యమించబోతున్నాం. నీకు దమ్ముంటే ఆపు, మాకు దమ్ముంటే ఉద్యమం చేసి తీరుతున్న విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు శివప్రకాష్ చెప్పాడు, అరే బెంగాల్లో 1000 మంది కార్యకర్త, 500 మంది పైగా కార్యకర్తలు బలిదానం అయిపోయారు. అధికారం రాలేకపోవచ్చు, కానీ 10% ఉన్న ఓట్లు ఇలా 30% పోయినాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతూ వస్తున్నది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచినాం, పర్సెంటేజ్ పెరిగింది. దుబ్బాక ఎన్నికల్లో పర్సెంటేజ్ పెరిగింది. హుజరాబాద్ ఎన్నికల్లో పర్సెంటేజ్ పెరిగింది. మొన్న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఓటింగ్ యొక్క పర్సెంటేజ్ పెరుగుతూ వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గుతూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పర్సెంటేజ్ అడ్రస్ లేకుండా పోయింది. నిన్నగాక మన సర్వే వచ్చింది, ఇప్పుడు జితేంద్ర రెడ్డి చెప్తున్నారు. సర్వే వేస్తే హైదరాబాద్ సిటీలో, కేవలం హైదరాబాద్ సిటీలో మాత్రము, సిటీలోనే 60% ఓటింగ్ పర్సెంటేజ్ మరిపోయింది. వాళ్ళ అన్ని జిల్లాలో, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఇలా సర్వేలు అన్ని చూసినా కూడా భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో అధికారంలోకి రాబోతున్న సర్వే రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత ఇలా టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి తప్పుడు సర్వేల పేరుతోని ఏదో ఒక బినామీ సంస్థను తయారు చేసి సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది? కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే లేరు, జిహెచ్ఎంసీలో లేరు, దుబ్బాకలో అడ్రస్ లేకుండా వేరు, హుజరాబాద్లో డిపాజిట్ రాలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి కేవలం భారతీయ జనతా పార్టీ అడ్డుకోవడానికి ఇవాళ తప్పుడు సర్వేల పేరుతో ఇలా ప్రజలు నమ్మించే ప్రజలు వాళ్ళు నమ్మతలేరు కూడా. ఇవాళ వచ్చిన సర్వేలను కూడా భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో అధిక స్థానాలు గెలుచుకోబోతుంది. ప్రజల అభిమానం చూడగలబోతున్నది. ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ కావాలని అనుకుంటున్నారు. మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచే ప్రయత్నం చేస్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో రావాలని చెప్పి వాళ్ళ తెలంగాణ ప్రజలు భావిస్తున్న తరంలో అదే స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమం రూపొందిస్తున్నది. ఎట్టి బస్సులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ సిద్ధమైన విషయాన్ని ఈ సందర్భంగా మనం విజ్ఞప్తి చేయాల్సి వస్తుంది, ప్రజలు వివరించాల్సి వస్తుంది. 119 స్థానాల్లో గతంలో పోటీ చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఈసారి అధిక స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం, ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేస్తున్న విధానాలను, దాంతోపాటు క్షేత్రస్థాయిలో ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని ఏ విధంగా మనం ఆందోళన కార్యక్రమం రూపకంగా ప్రజలకు వెళ్ళిన ఆలోచనతో మనం అనేక కార్యక్రమాలు ఇవాళ భారతీయ జనతా పార్టీ తీసుకోబోతున్నది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఎట్టి బస్సులో
ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా, ఈ కుటుంబ యొక్క పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ అనేక రకాల కార్యక్రమాలను చేపట్టబోతుంది. ఓ ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం. అందుకే ఈ వేదిక ద్వారా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని నమ్మేటువంటి వ్యక్తులతో కూడా భారతీయ జనతా పార్టీ చేయండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ఆలోచన ప్రతి వ్యక్తుడి అలా భారతీయ జనతా పార్టీ చేయండి. తెలంగాణ ఉద్యమకారులు కానీ, తెలంగాణ కళాకారులు కానీ, తెలంగాణ మేధావి వర్గం కానీ, నిజమైన ఉద్యమకారులంతా కూడా భారతీయ జనతా పార్టీ రండి. తప్పకుండా అందరం కలిసి ఉద్యమం చేద్దాం. ఇలా భారతీయ జనతా పార్టీ ప్రణాళికబద్ధంగా ఒక ప్లాన్ ప్రకారం ఈరోజు ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేపట్టబడుతున్నది. దానిలో భాగంగానే 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహించడం. రాబోయే రోజుల్లో కూడా దశల వారీగా, జిల్లాల వారీగా, పార్లమెంటు స్థాయిలో, జోనల్ వారీగా కూడా మనం సమావేశాలు నిర్వహించబోతున్నాం. ఈ సమావేశం నిర్వహించడం, దీంతోపాటు ప్రజలకు వెళ్ళేటువంటి ప్రయత్నం మనం చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో కలిసికట్టుగా ముందుకు వచ్చిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా ఎక్కడ వెనుకడు వేయకుండా జాతీయ నాయకత్వం పూర్తి సహకారం అందిస్తున్నది. నిన్న చూస్తాం మనం. నిన్న కూడా ఒక్కసారి అందరం లేచి నిలబడి మన మోడీ గారికి ఇలా ఉక్రెయిన్లో ఉన్నటువంటి మన భారతీయులందరూ కూడా క్షేమంగా ఇవాళ మన దేశానికి తరలిస్తున్న ఒక గొప్ప వ్యక్తి, గొప్ప మహానాయకుడు మన నరేంద్ర మోడీ గారు. ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నది. అందుకే చెప్పిన భారత జాతీయ పతాకాన్ని చూస్తే ఇలా రష్యా సైనికులు కానీ, ఉక్రెయిన్ సైనికులు కానీ గన్నులు దించి సెల్యూట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది మన మోడీ గారికి గొప్పతనం. ఇలా మోడీ గారి దేశ ప్రధాని వెనక మారిపోయింది. ఇది నయా భారత్. ఈ దేశాన్ని జాతీయ పతాకాన్ని నమ్మితే ప్రాణమిస్తుంది. కానీ తిరగబడితే నామ రూపాలు లేకుండా చేస్తున్న విషయాన్ని ఇలా మోడీ గారు నిన్న వాళ్ళు తీసుకున్నటువంటి సాహసోపేత, నిన్న వాళ్ళు తీసుకున్నటువంటి రాజకీయ చతురతతో ఇలా ఈ భారతదేశ పౌరులందరూ కూడా, భారతీయులందరూ కూడా తిరిగి మన దేశానికి రప్పించడం ద్వారా ఇలా ఏ విధంగా ఇలా ప్రపంచంలో ఒక చర్చనీయాంశంగా మార్చి ప్రపంచంలో గుర్తింపు వచ్చే విధంగా చేసిన ఒకసారి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అటువంటి మోడీ గారికి ఒకసారి అందరం నిల్చొని తప్పకుండా వారికి కృతజ్ఞత పరిస్థితిగా మేము అందరూ కొడతామండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.